సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నంత మాత్రాన మనం సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నట్టు కాదు. సో, ఇక్కడ మనం ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అంటే టెక్నికల్, నాన్ టెక్నికల్ అని డిఫరెన్షియేట్ చేయాలి. టెక్నికల్ అంటే కోడ్ డెవలప్ చేయడం. ఇప్పుడు జావా గానియండి, పైథాన్ గానియండి, టెస్టింగ్ గానియండి, లేకపోతే డెవాప్స్, సేల్స్ ఫోర్స్, డెల్ భూమి, సర్వీస్ నో ఇలాంటి కొన్ని డొమైన్స్ సంబంధించిన ఏదైతే వర్క్ ఉంటుందో టెక్నికల్‌గా అంటే కోడింగ్ రాస్తేనే మళ్ళీ సాఫ్ట్‌వేర్ జాబ్ అని కూడా నేను అనట్లేదు. ఏ విధంగా డిఫరెన్షియేట్ చేయాలంటే వీటికి సంబంధించిన ఇలాంటి జాబ్స్ అయితే మనం సాఫ్ట్‌వేర్ జాబ్ అని చెప్పుకోవాలి గానీ డిజిటల్ మార్కెటింగు, వాయిస్ ప్రాసెస్, బీపీఓ, నాన్ వాయిస్, తర్వాత మనము సాఫ్ట్‌వేర్ కంపెనీలో హెచ్ఆర్‌గా చేస్తుంటే, ఇవన్నీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కిందకి రావు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో మనం చేస్తున్నట్టు ఓకే. ఓకే. సాఫ్ట్‌వేర్ కంపెనీలో మనం ఉద్యోగం చేస్తున్నట్టు గాని, సాఫ్ట్‌వేర్ జాబ్ కిందకి ఇవి రావు. సో, ఈ డిఫరెన్షియేట్ మనం తెలుసుకోవాలి. ఎందుకు ఇంత మనం ఆలోచించాలి అంటే, సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తే జీతాలు రావు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తే జీతాలనేవి ఎక్కువొస్తాయి. ఎక్కువ ప్యాకేజ్‌లు, ఎక్కువ మనకి మంచి ఫ్యూచర్ అనేది ఈ విధంగా ఉంటుంది గానీ, నేను సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నా, సాఫ్ట్‌వేర్ కంపెనీలో క్యాబ్ డ్రైవర్‌గా చేస్తున్నా అంటే మనకంత అంత ఇన్‌కమ్ అనేది ఉండదు. ఈ డిఫరెన్షియేట్ తెలుసుకొని మనం మాట్లాడాలి. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నా అంటే, స్టూడెంట్ అడిగారు అండ్ అట్ ది సేమ్ టైమ్ బ్యాక్ డోర్‌లో చాలామంది 2,00,000, 3,00,000 కట్టి నాన్ ఐటీ ఉద్యోగం కోసం వెళ్తాం. నాన్ ఐటీ అంటే ఏంటి అంటే బీపీఓ కాల్ సెంటర్ పేరేమో పెద్ద పెద్ద తోపు కంపెనీ. బ్యాక్ డోర్‌లో డబ్బులు కట్టారు. అది కూడా దేనికోసం? బీపీఓ వాయిస్ కోసం. సో, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. సో, కట్టేది కడుతున్నారు. సరే అది ఒకవేళ నిజంగా మీకు జెన్యూన్ అనిపిస్తే అది మీ ఇష్టం. దాన్ని లీగల్‌గా అయితే కరెక్ట్ కాదు. కనీసం టెక్నికల్ సైడ్ అన్నా చూసుకోకుండా నాన్ టెక్నికల్స్ చూస్తాం. సో, ఇయన్నీ మనం అర్థం చేసుకోవాలి. డిఫరెన్షియేట్ చేసుకోండి.